గైస్ మోటరోలా అయితే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ మనకి చాలా మంచి ఈ బడ్జెట్లోనే మీకు చాలా మంచి స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్లీ ప్రాసెసర్ పరంగా కానీ దాంతోపాటు మనకి ఇది వాటర్ రెసిస్టెంట్తో కూడా మనకైతే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డీప్ వాటర్లో కూడా అయితే ఈ మొబైల్ అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు అనమాట. అసలు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా, కొనొచ్చా లేదా, మొత్తం డీటెయిల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. మనకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అనమాట. మనకి ఈ వీడియో చూసిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు మొబైల్ మంచిదా కాదా అనేది క్లియర్ కట్గా అయితే మనకి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో మెయిన్లీ మీకు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు, మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా స్మూత్గా చాలా హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మీకు ఈ మొబైల్ వచ్చేసరికి మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు అన్ని గ్రాఫిక్లో అయితే మీకు హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు, మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ పరంగా కూడా మీకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మీకు కాకపోతే మీకు 8 Gen and 1 అంతా ఎక్స్పెక్ట్ చేయమాకండి. మీకు ఇది గేమింగ్ పరంగా మీకు బెటర్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎవరైనా ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం తీస్తే మాత్రం కూడా తీసుకోవచ్చు ఈ మొబైల్ అయితే. మీకు ఓవరాల్గా మీకు ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. బ్యాక్ కెమెరా మీకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాతో అయితే మనకి సోనీ LTY సెన్సార్తో అయితే మనకి మొబైల్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకి ఈ మొబైల్ అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి 4Kలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మీకు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా. అయితే మనకి మంచి కెమెరాస్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు దాంతో మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 144 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి మీకు POLED డిస్ప్లే అనమాట. మనకి చాలా మంచి డిస్ప్లే అనేది మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. AMOLED స్క్రీన్ అనమాట. మనకి OLED డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్ డిస్ప్లే పరంగా కూడా మీకు చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటు మనకి ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మనకి Type-C పోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. NFC కూడా అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి లభిస్తుంది అనమాట. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఓవరాల్గా మీకు అన్ని సెన్సార్స్ అన్ని ఫీచర్స్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఈ బడ్జెట్ రేంజ్లో కూడా మీకు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా మీకు ఇది ఫస్ట్ సేల్ మనకి ఇది 22వ తారీఖు ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ సేల్లో కనుక మీరు కొనుక్కుంటే మాత్రం ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఇది విత్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మాత్రం ICICI కార్డ్స్ మీద అయితే మీకు 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ సేల్ వచ్చేసరికి మీకు ఇది ఓవరాల్గా మీకు 20,000 రూపీస్ 20,999 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ ప్రైస్ రేంజ్లో మీకు దీన్ని బీ చేసే మొబైల్ అయితే లేదనమాట. ఇంకోటి మీకు చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు గేమింగ్ ఆడుకోవచ్చు, కెమెరా బాగుంటుంది. ఓవరాల్గా మీకు ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దాంతోపాటు మనం మర్చిపోయిన ఇది కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. కర్వ్డ్ స్క్రీన్ మీకు చూడడానికి అయితే ప్రీమియం కనబడుతుంది. మీకు ఫ్రంట్ నుంచి కూడా చూడడానికి అయితే మీకు ప్రీమియం లాగా అయితే మనకి ప్రీమియం మొబైల్ లాగా అయితే కనబడుతుంది అనమాట. మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు మేజర్గా 3 years అయితే మనకి Android అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఈ మొబైల్ అయితే మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో 21,000 రూపాయలకి మీరు కార్డ్ ఆఫర్స్లో తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఇంకేమైనా ఫీచర్స్ మిస్ అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.